ఇంత ముందు నెపోలియన్ అనే క్యారెక్టర్తో సీక్వెల్లా కాదు కానీ ఫ్రాంచైజ్ లాగా తీసుకెళ్తున్నా, ఒక ఐడియాని తీసుకెళ్దామని. కాకపోతే నెపోలియన్ ఈజ్ ఇంగ్లీష్ టైటిల్, అంటే క్రిస్టియన్ వాళ్ళ దట్ మనకి ఫ్రెంచ్ లీడర్ అది ఉంది కదా. సో రిటర్న్స్ అనేది తెలుగులో రాసేటప్పుడు వీటిలో అంత ఇదిగా వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ నెపోలియన్ అనేది అందరికి తెలుసు, రిటర్న్స్ అనేది కూడా ఇంగ్లీష్లో ఉంటే బెటర్ అని. బట్ మేబీ ఇది ఫస్ట్ ఇది కాబట్టి నెక్స్ట్ రిలీజ్ వాల్ పోస్టర్స్ ఆ టైంకి వచ్చినప్పుడు నేను ఐ గో విత్ ద తెలుగు పోస్టర్స్ కూడా వెళ్తానండి. అంటే హర్రర్ చాలా వచ్చినాయి, బట్ ఏం కొత్తగా చూపించబోతున్నారు ఇందులో? యా అండి, ఇంతవరకు 9 నెలల పిల్లాడు దెయ్యమై రివెంజ్ తీసుకోవడం అనేది నాకు తెలిసి ఇక్కడైతే లేదు. ఈవెన్ నేను వరల్డ్లో కూడా ఎక్కడ చెక్ చేశాను, ఎక్కడ దొరకలేదు. సో 9 months బాయ్. సో మీరు పుర్రెని చూస్తే పళ్ళు కూడా ఉండవు, ఎందుకంటే 9 నెలల పిల్లాడికి పళ్ళు కూడా ఉండవు. సో అలాంటి ఇంత చిన్న దీన్ని ఇలా అలాంటి పిల్లాడి తాలూకా రివెంజ్ స్టోరీ ఇది. సో దెయ్యం అయితే 60 ఏళ్ళలోనైనా 1 year అయినా సరే దెయ్యాలకు ఉండే శక్తులు తనకే ఉంటాయి అనేది మనం ఎలాగో రాసుకుంటాం. యా మాట్లాడతాయి, ఐ థింక్ ట్రై చేయొచ్చేమో. ఐ థింక్ యా 9 నెలలు అన్నారు కదా, 9 నెలలకు మాటలు రావు అంటే దెయ్యం ఏదైనా చేయొచ్చు, పరిగెడుతుంది, చంపుతుంది, డైపర్ వేసుకుని వచ్చి చంపేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. హాయ్ రవి గారు. హాయ్ రవి గారు. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీరేమో కేసు పెట్టిందేమో గేదె మీద పెట్టారు, ఇప్పుడేమో బాబు అంటున్నారు. అసలు ఎవరు గేదె ఏంటి మధ్యలో? యా బాబు తాలూకా స్టోరీ రివెంజ్ స్టోరీ అండి. బాబు అంటే ఒక దెయ్యం పని చేయాలంటే దెయ్యాలకి ఇప్పుడు సాకిని డాకిని ఎలా తోడు ఉంటుందో ఒక దెయ్యానికి ఇంకో దెయ్యాలు తోడు ఉన్నాయన్నట్టుగా, అంటే కొన్ని థింగ్స్ని ఎలివేట్ చేయాలంటే నిజంగా వేరే ఎవరు ఉన్నారు అతను అలా కాకుండా ఒక గేదె దెయ్యం అవ్వచ్చు. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇందులో లేదు కానీ గాడిది కూడా దెయ్యం అవుతుందండి. అది అడుగుతుంది, ఏంటండి లంచం తీసుకునేవాడు గాడిద అని చెప్పి టీవీలో వేస్తుంటారు, మా లైఫ్లో మేము ఎప్పుడు తీసుకున్నామని అడుగుతుంది, మమ్మల్ని ఎందుకు ఇలాగ బ్యాన్ నేమ్ చేశారు అని. సో అట్లా రకరకాల థింగ్స్ ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్గా తీసుకున్నానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిల్మ్ టోటలీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద, కామెడీ మీద ఉంటుంది, నో సీరియస్నెస్. టైటిల్ పెట్టడం కోసమేమో రాంప్రసాద్ గారు మీరు కలిసి ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టు. అవునండి. నెక్స్ట్ సాంగ్ లాంచ్ వీటికి ఎక్కడికి వెళ్తారు? అంటే నెక్స్ట్ ఆ టైంకి ఇంకా కొత్తది ఏదైనా ట్రై చేద్దామని, అంటే ఎంత కొత్తగా ఆలోచించి ట్రై చేస్తే అంత రీచ్ అవుతుంది అనేది ఒక దీని మీద ప్లాన్ చేసామండి. అది ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ అండి. గారి పురాణం బాగుంది. సో అంటే ఈ మధ్యన వచ్చే కొన్ని సినిమాలు ఏంటంటే టైటిల్ వల్ల ఫ్లాప్ అయినాయి, టైటిల్ వల్ల జనాల్లోకి రీచ్ అవ్వలేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఓపెన్గా మాటలు కూడా ఆడారు. అయినా మళ్ళీ మీరు డేర్ చేస్తున్నారు, ఏంటి అంటే మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు అండ్ ప్రమోషన్ కూడా చాలా బాగుంది. సో అంటే మంచి కాన్సెప్ట్ జనాల వరకు వెళ్తే దానికి ఉంటుంది కదా, సో ఏంటని? డెఫినెట్గా, ఎందుకంటే నెపోలియన్ అనేది చాలా మందికి తెలుసు. ఇంకోటి ఏంటంటే నెపోలియన్ అనేది గుర్తుపడతారు, కాకపోతే నీడపోయింది కదా అని అంటే ఆ నెపోలియన్ అంటారు. నన్ను కూడా ఆనందం అంటే నీడపోయిన ఆయన కదా మీరు అని అడుగుతుంటారు సమ్టైమ్స్ ఎప్పుడైనా బయటకు అనిపిస్తే. సో నెపోలియన్ అనేది గ్రాండ్గానే వెళ్ళింది. అంటే ఇప్పుడు కూడా మేము టైటిల్ ఇంగ్లీష్ టైటిల్ గురించి కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి. అండ్ గెస్ట్లు ఎవరు రారని ఉంటారు. అందుకే నేను 2 గెస్ట్లని, సెలబ్రిటీ గెస్ట్లు, సాకిని డాకిని అంటే చాలా ఫేమస్ దెయ్యాలు. సో దెయ్యాల సినిమా చేస్తున్నాం కాబట్టి సెలబ్రిటీ దెయ్యాలను తీసుకొద్దామని చెప్పి ఇట్లా ట్రై చేసాం. సో కొత్తగా ట్రై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. ఇంకా అంటే ఈ మధ్యకాలంలో హర్రర్ మూవీస్ వచ్చి ఎక్కువగా కామెడీ చూపిస్తున్నారు, అదే జనాలు కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీంట్లో చూసుకుంటే మన రామ్ ఒక్కరినే పెట్టారు, ఇంకెవరిని ఉన్నారు రఘుబాబు గారు కానీ రమణ భార్గవ్ గారు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు గ్లిమ్స్ వరకు మాత్రం నేనంటే ఎలాంటి సినిమా ఎలాంటి కలర్ అని చెప్పడానికి మాత్రమే ఇది రిలీజ్ చేసామండి. అండ్ రాంప్రసాద్ గారిని అంటే చాలా మంది ఎగర్లీ వెయిటింగ్ ఎలాంటి స్టోరీస్తో వస్తారని. కొంతమంది డైరెక్టర్లు ఏదో ఫ్రంట్ క్యారెక్టర్ అంటే సో సెపరేట్గా అలా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంచుతున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి మాకు చూపిస్తారా దగ్గరికి? 100% అండి. 3 characters ఇంపార్టెంట్ అండి. రాంప్రసాద్ గారు, దివి గారు, దివి గారు కరెక్ట్ లేదు, ముందు నువ్వే అడుగు. దివి గారు
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే Thank you. మీ మంచి క్యారెక్టర్ చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే ఆఫ్టర్ కొంతమంది హౌస్ నుంచి వచ్చిన తర్వాత సో ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తూ వెళ్తూ ఉంటారు. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నట్టున్నారు. అంటే హీరోయిన్గా చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. లాస్ట్గా హరికథలో కూడా వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ చేశారు. సో ఏంటి ప్లానింగ్ ఏంటి, ఎలా ఉంది ఏంటి, ఏం చేస్తున్నారు? అంటే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నా కూడా సెలెక్టివ్గా వెళ్తున్నారా లేకపోతే వచ్చినవి చేసుకుంటున్నారా? లేదు ఈ సెలెక్టివ్గానే. అంటే మన కథ చాలా మంచి కథ. రవి గారు చెప్పినప్పుడు అసలు ఇంకెవ్వరికి చెప్పొద్దు ప్లీజ్, ఇంకా ఇక్కడికి నా వరకే వదిలేసేయండి, ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కథ బాగుంటే ఐ రియలీ థింక్ ఐ విల్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అసలు వదులుకునే ఛాన్సే లేదు. దెయ్యం ఇంత అంటే అందంగా ఎక్కువ- ఉంటుందా? యాక్చువల్లీ దెయ్యాలు ఇంత అందంగా ఉంటాయి రవి గారు? అందంగా ఉన్న అమ్మాయిలే కదా దయ్యంగా మారేది. వామ్మో, తర్వాత ఇది కొత్త కాన్సెప్ట్, ఇది నాకు తెలియదు. అందంగా ఉన్న వాళ్ళు దెయ్యాలుగా మారుతారా? అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు. మమ్మల్ని బాధ పెడితే మేము దయ్యాలా మారుతాము, మీరు రెగ్యులర్ గా మారుతుంటారా? మీరు? మారుతూ ఉంటాము. అవును, నాకు తెలుసు. మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే మారిపోద్ది ఇప్పుడే. అదే రామప్రసాద్ గారు, సార్ సార్ మీరు రెగ్యులర్గా సినిమాల్లో కనిపించినప్పుడు ఏదో ఉన్నాము అలా వెళ్ళిపోయి చేసేసి పక్కకి వెళ్ళిపోకుండా ఇలాంటి సినిమాలకి మీరు కనుక కొంచెం బాగా సపోర్ట్ చేస్తే ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాలు చాలా బతుకుతాయి సార్. ఎందుకంటే మీకున్న ఫ్యాన్ బేసు, మీకున్న ఫాలోయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మీకు తెలుస్తుందో తెలీదో నాకు తెలియదు, కానీ మొన్న ఈటీవీ 30 ఈవెంట్లో చూసినప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన రిఫ్రెష్ అవ్వటం కోసం మీ ఈవెంట్స్ చూసి నేను ఎంజాయ్ చేస్తానని చెప్పారు, అంత పెద్ద స్టేజ్ మీద. అవును సార్, చాలా. మీరు కొంచెం సినిమాలకి సపోర్ట్ చేయండి సార్. సార్ నేను ఈ సినిమాకి టైమింగ్ కూడా చూడకుండా సార్ ఇలా చేద్దామంటే నేను అంటాను సార్ షూటింగ్ లేట్ అయిపోతుంది, కొంచెం త్వరగా చేద్దాం సార్, ఈ డేట్ క్యాన్సిల్, అయ్యో ఎవరు సార్ క్యాన్సిల్ చేశారు, నాతో మాడదామా అని నేనే ఫోన్ చేసి సార్ లేట్ అయిపోతుంది సార్, త్వరగా చేద్దాం సార్, మంచి సినిమా సార్, ఎందుకంటే కథ నాకు తెలుసు సార్, నాకు నిజంగా చెప్తున్నాను. నెపోలియన్ అయిన తర్వాత సారే ఒకసారి కలిసి మన ఇద్దరం చేయాలి సార్, మన ఇద్దరం అంటే ఏదో కనిపించాడు ఏదో జబర్దస్త్ ఫ్యాన్గా చెప్తారులే కలిసి చేద్దాం అని అనుకున్నా అంతే. అది గుర్తు పెట్టుకుని అది మళ్ళీ ఫోన్ చేసి సార్ టైం వచ్చింది సార్ అన్నారు. ఏంటి సార్ అంటే మన సినిమా చేస్తున్నామంటే వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాను కథ